వివిధ కారణాలతో చికిత్స పొందుతూ ప్రభుత్వ ఆసుపత్రుల్లో మరణించిన వారి మృతదేహాలను ఉచితంగా ఇళ్లకు తరలించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక వాహనాలను సిద్ధం చేసింది. హెర్సే పేరుతో సేవలందించే 50 వాహనాలు ఇవాళ్టి నుంచి అందుబాటులోకి రానున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రులన్నింటికీ ఈ వాహనాలను కేటాయించిన ప్రభుత్వం ప్రజలు ఉచితంగా వాటి సేవలను ఉపయోగించుకోవాలని సూచిస్తోంది. ప్రభుత్వాసుపత్రుల్లో అనారోగ్యంతో లేక ఇతర కారణాలతో మరణిస్తే వారి మృతదేహాలను తీసుకెళ్లేందుకు కుటుంబ సభ్యులు పడే ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. ఒక్కోసారి వాహనదారులెవరూ ముందుకు రాకపోవడం వల్ల ఆ కుటుంబ సభ్యులు పడే బాధలు వర్ణనాతీతంగా ఉంటాయి. ఇక ముందు ఎవరికీ అలాంటి పరిస్థితి ఎదురు కాకుండా రాష్ట్ర ప్రభుత్వం తొలిసారిగా ప్రత్యేక వాహనాలను సిద్ధం చేసింది. హెర్సే పేరుతో పాడె వాహనాలను అందుబాటులోకి తెచ్చింది. ఈ వాహనాలను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి ఇవాళ గాంధీ వైద్యశాలలో లాంఛనంగా ప్రారంభించనున్నారు. తొలి విడతలో అందుబాటులోకి తెస్తున్న 50 పాడె వాహనాలను ప్రధాన ప్రభుత్వాసుపత్రులకు కేటాయించింది. గాంధీకి 10 వాహనాలు, ఉస్మానియాకు 10, నిమ్స్కి 2, పాలమూరుకు 2, వరంగల్ ఎంజీఎంకి 3, ఆదిలాబాద్ రిమ్స్కు 2, భద్రాచలానికి 1, నిజామాబాద్కు 2, మంచిర్యాల, గజ్వేల్కు ఒక్కో వాహనం కేటాయించింది. మిగతా వాహనాలను అవసరాలకు తగ్గట్టుగా వాడుకోవాలని అధికారులు సూచించారు. 24 గంటలు అందుబాటులో ఉండే ఈ వాహనాల్లో ఒకేసారి 2 శవాలను తీసుకెళ్లేలా ఫ్రీజర్స్ అమర్చారు. అవసరమైన వారు 108 నెంబర్కు ఫోన్ చేసి ఈ వాహన సదుపాయం పొందే అవకాశం కల్పించారు. వీటి నిర్వహణ బాధ్యతలు జీవీకే గ్రూపునకు కట్టబెట్టారు. ఆసుపత్రుల నుంచి మృతదేహాలను స్వస్థలాలకు తీసుకెళ్లేందుకు ఒక్క పైసా కూడా ఇవ్వొద్దని, ఉచితంగా హెర్సే వాహన సేవలు వినియోగించుకోవాలని ప్రభుత్వం సూచిస్తోంది.